జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలాగా తయారైంది. 2024 ఎన్నికల ముందు అప్పటి జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతి రెడ్డి రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లిపోవడంతో ఆ రోజు నుండి నేటి వరకు నెల్లూరు జిల్లాకి పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి. మనుక్రాంతి రెడ్డి ఎందుకు రాజీనామా? ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. ఇదే అదునుగా నెల్లూరు సిటీకి ఒక అధ్యక్షుడు, జిల్లా కార్యాలయం పేరుతో కొంతమంది, నాగబాబు అనునీయులమని కొంతమంది, చిరంజీవి మెగా అభిమానులమని కొంతమంది, పవన్ కళ్యాణ్ క్లాస్మేట్స్ అని కొంతమంది, ఇన్ని వర్గాల నడుమ పార్టీని నడిపే వ్యక్తి లేక ఇబ్బందులకు గురవుతున్న జనసేన పార్టీ. నాగబాబు మిత్రుడు అజయ్ టిట్కో చైర్మన్, అధికార ప్రతినిధి, నెల్లూరు వాస్తవ్యులు 2 సంవత్సరాల క్రితం ఆపద్ధర్మ ప్రతినిధిగా పంపారు. నేటికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో కుదుటపడలేదు. నాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అని కొంతమంది పేర్లు ప్రకటించారు. కానీ వారు ఉన్నారా, ఊడిపోయారా? రానున్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో తెలియని పరిస్థితిలో జనసేన పార్టీ. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గం. అయితే తోటపల్లి గూడూరు మండలానికి ఒక పోలీస్ స్టేషన్ పని మీద వెళ్ళే సమయంలో సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చినటువంటి ఘటన చూసిన తర్వాత మా బావగారికి ఫోన్ చేసి ఏంది ఆత్మకూరులో గొడవ ఏంటని ఇట్లాంటి సంగతి అనే విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన పరిగెత్తాం. అయితే వేములపాటి అజయ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని బతకనియండి, మమ్మల్ని పనిచేసుకొనియండి. కష్టపడి 5 సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళతో పోరాటం చేశాం. మేము పోరాటం చేశాం. ఇల్లు వదిలేసి కేసులు పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాం. కూటమి ప్రభుత్వం గెలిపించడంలో మా కష్టం, మా శ్రమ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్థానిక కూటమిల నాయకులకి తెలుసు. మీకేం తెలుసయ్యా? ఖబర్దార్, జనసేన పార్టీని రోడ్లో పెట్టే నాయకులకి ఖబర్దార్. ఏమనుకుంటున్నారు మీరు? పార్టీకి విలువలు ఉన్నాయని తెలియట్లేదా మీకు? నియోజకవర్గ బాధ్యులని ఏర్పరచుకోలేక అష్ట కష్టాలు పడుతున్న జనసేన పార్టీ, అధికారంలో ఉన్నప్పుడే కార్యకర్తలకు పార్టీ బాధ్యతలు అప్పగించలేని పార్టీ బహుశా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కావచ్చు. ఏదైతే ఒక ఘటన జరిగిందో మా ఆత్మకూరు నియోజకవర్గంలో, అది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలుకి. ఎందుకంటే సాధారణంగా చూస్తుంటాం 2 పార్టీలు కొట్టుకోవడం. కానీ ఈరోజు మాకు చెప్పాలంటేనే సిగ్గేస్తుంది. సొంత పార్టీలో ఇలా కొట్టుకోవడం, ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అలాగే బొలిశెట్టి నెల్లూరు జిల్లాలో పర్యటించడం, నాయకులతో మాట్లాడటం అన్నీ జరిగాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నాయకుల వ్యవహార శైలి. అలాగే నెల్లూరు జిల్లా జనసేనలో కాకతాళీయమో లేక ఏమో తెలియదు, కానీ మార్చి 15 అంటే ముష్టి యుద్ధాలకి కార్యకర్తలకి బాహాబాహ్యులకు కలిసొచ్చినట్లుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి జవసత్వాలు అందిస్తుందా, లేక రానున్న 3 ఏళ్లు ఇదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా నియమించుకోలేని పార్టీగా మిగిలిపోతుందా? జనసేనాని ఉద్యమి సభ్యత్వం అందరూ కలిపి చేయమన్నారు అని కొంతమంది, మేము నియోజకవర్గ సమన్వయకర్తలము, మాకు తెలియకుండా జరగడం ఏమిటి అని కొంతమంది. మొత్తం మీద చుక్కాని లేని నావ పరిస్థితి నెల్లూరు జనసేన పార్టీ పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా కష్టపడ్డ వారిని, సాధకుల మీద దాడి చేసేదానికి రౌడీ ముక్కని తీసుకొచ్చారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీని మీరు ఏం చేయాలనుకో ఉండరు. కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి ఒక పక్క. మా అధ్యక్షులు ఈ 2 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న శాఖకి న్యాయం చేస్తూ ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి అభిమానాన్ని మేమందరం కూడా ఈ సభ్యతాల రూపంలో మాకు తోచిన విధంగా అన్ని నియోజకవర్గాలు చేస్తూ వస్తూ ఉంటే పార్టీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా గుర్తించి ఎన్నికలకు ముందు కూడా కొంతమందికి సమన్వయకర్తలుగా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా కొనసాగించేదానికి ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది.
లేక మరణ అధిష్టానం ముందు చేతులు కట్టుకొని నిలబడతారా? ఎవరికి వారు తమ పలుకుబడిని ఉపయోగిస్తారో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో జన సైనికులు.